దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రము జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారిచే రచించబడినది. దీనిలో మొత్తము 12 శ్లోకములు ఉంటాయి. మొదటి 8 శ్లోకములు శిఖరిణి ఛందస్సులోను, తర్వాతి శ్లోకములు ఉపజాతి ఛందస్సులోను శంకరుల వారు రాసి ఉన్నారు. భావన, భాషణ, ఆచరణ సక్రమముగా ఉండాలంటే ఆ జగన్మాత అనుగ్రహము మనపై పుష్కలంగా ఉండాలి. ఈ స్తోత్రములో శంకరుల వారు మన కోసం మన స్థితిని అమ్మకు నివేదించుతున్నారు. ఎవరు ఆ పరమేశ్వరికి సంపూర్ణ శరణాగతి అయ్యి అంతా ఆ పరమేశ్వరియే అని తాను ఏమీ కానని అహంకారాన్ని వదిలిపెడతారో అలాంటి వారిని జగన్మాత తప్పక ఉద్ధరిస్తుంది. తెలిసి తెలియక చేసిన దోషములను క్షమించమని అమ్మవారిని ఈ స్తోత్రములో శంకరుల వారు ప్రార్థిస్తున్నారు. లోకములో పుత్రుడు చెడ్డవాడుగా ఉండవచ్చు, కానీ చెడ్డ తల్లి ఎన్నటికీ ఉండదు. నీ యొక్క పూర్ణ కరుణను మాపై ప్రసరించు తల్లి. నాకు యోగ్యత ఎంత ఉన్నదో, పాత్రత ఎంత ఉన్నదో అంతే అనుగ్రహించు తల్లి. యథాయోగ్యం తథా కురు అని ప్రార్థించుతున్నారు. మనం ఏ పూజ చేసినా, ఏ స్తోత్రపారాయణము చేసినా చేసిన తప్పులను క్షమించమని క్షమాప్రార్థన చేయడం సాంప్రదాయంగా అలవర్చుకోవాలని, అప్పుడే ఆ దేవి యొక్క అపార కరుణ అనుగ్రహము మనపై వర్షించగలదు అని శంకరుల వారు తెలియపరుస్తున్నారు. ఈ స్తోత్రమును పారాయణము చేసిన, శ్రవణము చేసిన మానసిక శారీరక స్వస్థతను పొందుతారు. దేవి యొక్క కరుణా కటాక్షములను సంపూర్ణముగా పొందగలుగుతారు. కావున అనుక్షణం దేవికి మనం శరణాగతులమై ఈ స్తోత్రపారాయణమును చేసిన దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహమును పొందగలుగుతాము. హరి ఓం తత్సత్. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం ప్రారంభం. ధ్యానం. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని, త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో, న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా, న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం, పరం జానే మాత త్వదనుసరణం క్లేశహరణం. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా, విధేయా శక్యత్వా తవ చరణయోర్యాచ్యుతిరభూత్. తదేతక్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. పృథివ్యాం పుత్రాస్తే జనని బహువః సంతి సరళాః, పరః తేషాం మధ్యే విరళతరలోహం తవ సుతః. మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. జగన్మాతర్మాతాస్తవ చరణసేవా న రచితా, న వా దత్తం దేవీ ద్రవిణమపి భూయ తవ మయా. తదాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకురుషే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. పరిత్యాగేన
त्यक्ता देवा विविधविधसेवा कुलतया मया पञ्चाशीतेरधिकमुपनीते तु वयसि इदानीं चेन्मातन् तव यदि कृपा नापि भविता निरालम्बोलम्बोदरजननिकं यामि शरणम् श्वपाको जल्पाको भवति मधुपाकोपमगिरा निरातङ्को रङ्को विहरति चिरं कोटिकनकैः तव पर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनः को जानीते जननि जपनीयं जपविधौ चिताभस्मालेपो गरलमसनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः कपालीभूतेशो भजति जगदीशैकपदवीं भवानि त्वत्पाणिग्रहणपरिपाटी फलमिदम् न मोक्षस्याकाङ्क्षा भवविभव वाञ्छापि च न मे न विज्ञानापेक्षा शशिमुखि सुखेच्छापि न पुनः अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानीति जपतः नाराधितासि विधिना विविधोपचारैः किं रोक्षचिन्तनपरै न कृतं वचोभिः श्यामे त्वमेव यदि किञ्चिन मय्यनाथे तत्से कृपामुचितमम्ब परं तवैव आपत्सु मग्नस्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवेशी नैतच्छटत्वं मम भावयेताः क्षुधातृषार्ता जननीं स्मरन्ति जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराधपरम्पराकृतं न हि माता समुपेक्षते सुतम् मत्समः पातकी नास्ति पापग्नी त्वत्समा नहि एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु महादेवी यथा योग्यं तथा कुरु इति श्रीदेवी अपराधक्षमापणास्तोत्रं सम्पूर्णम् यत्रैव यत्रैव मनो मदीयं तत्रैव तत्रैव तव स्वरूपं यत्रैव यत्रैव शिरो मदीयं तत्रैव तत्रैव पदं द्वयन्ते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते असतो मा सर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत्।